నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. జ్యోతిష్య శాస్త్రం అనేది అనేక రకాలుగా విభజించబడి చెప్పబడుతోంది. జ్యోతిష్యం అనేది ఒకటే అయినప్పటికీ కూడా చెప్పే విధానంలో అనేక రకాలుగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒకరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్తే, మరొకరు చెయ్యి చూసి జ్యోతిష్యం చెప్పడం, మరికొంతమంది పుట్టిన సమయాన్ని చూసి చెప్పడం, మరికొంతమంది నుదుటి రేఖలను చూసి చెప్పడం, మరికొంతమంది చిలకను చూస్తూ ఆడిస్తూ చెప్పటం, మరికొందరు గవ్వ శాస్త్ర ప్రకారం గవ్వ జ్యోతిష్యం అంటూ చెప్పడం. ఇలా అనేక రకాల జ్యోతిష శాస్త్రాలని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో గవ్వల ద్వారా జ్యోతిష్యం చెప్తూ సక్సెస్ ని కొనసాగిస్తూ ఉన్నారు ప్రముఖ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కృష్ణమాచార్యులు గారు. ఆయనతో పాటు ప్రస్తుతం మనమున్న గవ్వ శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మాలి, జ్యోతిషం అనే సబ్జెక్ట్ ఒకటే అయినా చెప్పబడుతున్న ఈ విధానాల్లో ఉన్న తేడాలేంటి, ఏ సందర్భాల్లో ఎలాంటి జ్యోతిష్యాన్ని నమ్మాలి, వీటి ట్రాన్స్పరెన్సీ అంటే ఆ రిజల్ట్ ని ఎలా నమ్మాలి, వీటన్నిటి గురించి మనం అడిగి తెలుసుకుందాం కృష్ణమాచార్యులు గారిని. నమస్తే అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. చాలా ప్లెజెంట్ గా కనిపిస్తున్నారు కాషాయ వస్త్రాల్లో, పెద్ద బొట్టు. మామూలుగా జ్యోతిష్యులు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మి చెప్పబడుతున్న వాళ్ళందరూ కూడా పంచకట్టు, మంచి రంగురంగుల దుస్తులు, లేదంటే వాళ్ళకు కంఫర్ట్ ఉన్న వస్త్రాల్లో కనిపిస్తూ ఉంటారు. క్లీన్ షేవ్ తో నీట్ గా కనిపిస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని చూడగానే ఇంత పెద్ద గోర్లు వేసుకొని, రెండు చేతులకి ఉంగరాలు పెట్టుకొని, తాళ్లు కట్టేసుకొని, ఆ గడ్డం కూడా ఇంత పొడుగు ఉంది. ఒకసారి ఇలా అనండి గడ్డం. ఎలా అంటే జ్యోతిష్యులు ఉండవలసిన ఆ రూపము, ఆ అటైర్ కి పూర్తి భిన్నంగా ఉన్నారు మీరు. సనాతనమైనటువంటి ధర్మాన్ని అనుసరించి వర్ణాశ్రమ ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఒక ధర్మాన్ని ప్రతిష్టాపన చేయవలసిన స్థితిగతుల్లో ఒక ధర్మాచార్యుడి యొక్క జీవన విధానం, ఒక గృహస్థాశ్రమ ధర్మం నుండి వచ్చిన రాజయోగి యొక్క జీవన విధానం, సన్యాస ధర్మాలను అనుసరించవలసిన నియమాలు, ఇలా అనేకంగా ఉంటాయి. నేను గృహస్థాశ్రమ ధర్మం, రాజయోగం నుంచి వచ్చాను. ఒక ధర్మాచార్యుడిగా అంటే సమాజంలో కొన్ని సిద్ధాంతాలు మనం ప్రతిబోధన చేస్తూ ఉంటాం. చాలా మంది చాలా సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. కానీ 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సనాతనమైనటువంటి ధర్మంలో 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. 400 సంవత్సరాల క్రితం ఎన్నో మూఢాచారాలు, మూఢ విశ్వాసాలు ఉన్నటువంటి స్థితిగతులు. ఈనాడు ప్రపంచానికి, అప్పటి ప్రపంచానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యత్యాసం, బాల్య వివాహాల గురించి మీరు విని ఉంటారు. అభం శుభం తెలియనటువంటి 10 ఏళ్ల లోపు ఉన్నటువంటి చిన్నారులకి కళ్యాణం చేసేటువంటి వ్యవస్థలు ఆనాడు ఉన్నాయి. కానీ ఏ కారణం వల్లైనా, ఏ స్త్రీ అయినా రజస్వలైతే వివాహం చేసుకోకూడదు అన్నటువంటి బలమైనటువంటి మూఢాచారాలు పాటిస్తూ ఉన్నటువంటి తరుణంలో మొట్టమొదటి రజస్వల అనంతర వివాహం జరిపి, లేదా తన జీవితంలోనే రజస్వల తర్వాతనే ఒక కన్యకని తన జీవితంలోకి, గృహస్థ ధర్మంలోకి తీసుకుని ప్రపంచం మొత్తం కూడా ఈరోజు రజస్వల అయినటువంటి తర్వాత మాత్రమే వివాహాలు జరుగుతూ ఉన్నాయంటే దానికి ఆదిగా వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ విషయం మనకెవరికి కూడా తెలీదు. ఎవరో సంఘ సంస్కృతుల గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ 400 సంవత్సరాల క్రితం ఇటువంటి కట్టుబాట్లు ఉన్నాయి, స్త్రీల యొక్క పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఇలా తెలియదు. ఇక నాకు సంబంధించినటువంటి కట్టు, బొట్టు, వేషధారణ, దీన్ని ఏకవస్త్రంగా సంబోధిస్తుంది. ఏకవస్త్రం అంటే అందరూ కూడా చక్కగా ప్యాంటు, షర్టు, మిగతావి వాళ్ళకి ఇష్టమైనటువంటివి, ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి వాటిని ధరిస్తారు. నిరాడంబరతో పాటు ఉంటూ ఒకే వస్త్రాన్ని, అంటే అదే పంచె, అదే కండువాని, ఒకే వస్త్రాన్ని రెండుగా విభజించుకొని మేము ధరించేటువంటి ఒక నిరాడంబరమైనటువంటి జీవన విధానంతో పాటు సమాజం కోసం మేము ధరించేటువంటి వర్ణం, మేము పట్టుకునేటువంటి జపమాల, మేము చేసేటువంటి అనుష్ఠానం, ఒక అధిదేవతా స్వరూపం, ఇవన్నీ ఉంటే మాత్రమే ఒక ధర్మాచార్యుడి యొక్క జీవన విధానం. నేను కేవలం ఒక జ్యోతిష్యుడిగా మాత్రమే కాదు,
ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా ఇప్పటికీ 9 సంవత్సరాల పైబడి జీవన గమనంలో ఒక విశేషవంతమైనటువంటి మూలమంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల చాలామంది అడుగుతుంటారు, మీకు పెద్ద నఖములు, గోర్లు, ఈ వెంట్రుకలు ఇవన్నీ ఎందుకని. ఈ 9 సంవత్సరాల యొక్క జీవన గమనంలో మా అన్నయ్య గారు బ్రహ్మైక్యం చెందితే తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఒక్కసారి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న సందర్భంలో ఒక్కసారి ఈ గోర్లు, తల వెంట్రుకల్ని ఒక 4 సంవత్సరాల క్రితం ఎప్పుడో తీశాను తప్ప ఇంకెప్పుడు నా జీవితంలో ఈ గోర్లను కత్తిరించటం, ఈ శిరోజాలను తీసివేయటం అన్నటువంటిది ఉపాసనలో ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి సిద్ధిని సాధించేటువంటి క్రమంలో ఇలాగా ఉండాలన్నటువంటిది. అంటే చాలా మంది ఉపాసకులు ఉంటారు, లక్ష్మీ ఉపాసకులని, లేదంటే ఇంకో రకరకాల ఉపాసన చేసే వాళ్ళంతా Yes. చూస్తూ ఉంటాం కదా. Yes. వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు ఇలా ఉంటారా? అందరూ కూడా ఉండొచ్చా, ఉండట్లేదా? క్వశ్చన్. ప్రతి ఒక్క ఉపాసకులకి ఉన్నటువంటి కామన్ గా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఫండమెంటల్ థింగ్స్ ఉపాసనలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి మూలమంత్రం అధిష్టాన దేవతా స్వరూపానికి సంబంధించినవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మనకు తెలిసి ఎన్ని మతాలు ఉంటాయి? 268 మతాలు ఉన్నట్టుగా సనాతనమైన ధర్మంలో మనకు తెలుసు. ఆదిశంకరాచార్యులు వారు వచ్చినటువంటి తర్వాత ఈ 268 మతాలు ఏమిటి అని ఒకసారి పరిశోధన చేశారు. కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనలు అవేంటో తెలుసా? గణపతి మాత్రమే దేవతా స్వరూపం అనుకునేటువంటి మతం గణపత్యం, నక్షత్రం మాత్రమే దేవుడు అనుకునేటువంటి వాళ్ళు ఒక తెగ, కనిపించేటువంటి ప్రత్యక్ష దైవ స్వరూపంగా సూర్య భగవానుడు మాత్రమే దేవుడు అనుకునేవాళ్ళు, లేదు శివుడు మాత్రమే దేవతా స్వరూపం అనుకునేవాళ్ళు, విష్ణువు మాత్రమే దేవతా స్వరూపం అనుకునేవాళ్ళు. వీటన్నిటినీ కూడా త్యజించి అద్వైత సూత్రాన్ని అన్వయించి శంకరుల వారు షణ్మతా స్థాపనాచార్య అని ఒక బిరుదు. లక్ష్మీదేవి అమ్మవారు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విధి విధానాల్ని వైఖానసం, శ్రీ వైష్ణవం అని పిలుస్తారు. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి శైవము, స్మార్థం అనేటువంటి ఆగమం. అమ్మవారి దేవతా స్వరూపాల్లో శక్తి ఉపాసనకు సంబంధించినటువంటిది శాక్తే. విశ్వకర్మ ఆగమనాన్ని అనుసరించి విశ్వకర్మమయం జగత్, ఈ ప్రపంచం మొత్తం కూడా ఆ విశ్వకర్మ భగవానుడి యొక్క అధీనంలో ఉంటుంది. అటువంటి పరంపరలో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా అమ్మవారు కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్న ఒక మహోన్నతమైనటువంటి యోగి, అవతార పురుషులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. సో అఘోర తత్వం అన్నటువంటిది కొంచెం ఒక సపరేట్ సబ్జెక్ట్. చాలా మంది మేము అఘోరాలు, లేకపోతే మా జీవన విధానం ఇది ఉంటుంది, మా ఆహారపు అలవాట్లు అవన్నీ ఉంటారు. కానీ మమ్మల్ని ఏమని పిలుస్తారంటే శివయోగులు, బ్రహ్మయోగులని 2 సపరేట్గా ఉన్నటువంటి విభాగాలు. బ్రహ్మతత్వాన్ని అన్వయం చేస్తూ సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఈ నఖములను వీటిని ప్రత్యేకంగా అట్లాగా వదిలివేయటమే. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి, ఈ భౌతికమైనటువంటి వాటిలో అంటే ఇవి పెంచుకోవటం అన్నటువంటిది అంత సులభమేం కాదు. ఇవి పెంచుకున్నటువంటి తర్వాత మన దైనందిన జీవితంలో ఉండేటువంటి జీవక్రియలు కూడా అంత సులభంగా ఉండవు. కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. కాబట్టి అందరూ ఉపాసకులకి ఒక రకమైన విధి విధానాలు ఉంటాయి. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా, ఒక బ్రహ్మయోగిగా, గురుదేవుల అడుగు జాడల్లో నేను నడుస్తూ మా పూర్వీకుల నుండి, తండ్రుల నుండి, గురువుల నుండి ప్రత్యేకించి నేను గురువు, దైవం సర్వస్వంగా భావన చేసేటువంటి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా ఇలాగే ఉండాలి అని చెప్పబడింది. మరో అంశం, అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష తీసుకుంటారు ఎవరైనా 40 రోజుల పాటు నఖములను కానీ కేశములను కానీ ఖండించకూడదు. శివ దీక్షను తీసుకుంటారు, కానీ అది పర్టికులర్ టైం లిమిట్ అనేది ఉంటుంది. 41 రోజుల్లో, 20 రోజుల్లో, 15 రోజులు. 40 రోజులు తీసుకుంటే దీక్ష, జీవిత పర్యంతం చేస్తే ఉపాసన. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఉపాసకులు కాబట్టి మీ లైఫ్ స్టైల్, ఇంకా నా జీవన విధానంలో అదొక పూర్తిగా ఒక భాగం. ఏక వస్త్రంతో ఉన్నారు, ఉపాసనలో ఉన్న కాబట్టి గోర్లు
మీ Yes. బ్రదర్ గారు పోయినప్పుడు తీసాను, మళ్ళీ తీయలేదు ఒక 3-4 అనుకున్నారు. సంవత్సరాల క్రితం. ఈ గడ్డం అలానే ఉంది, జుట్టు పెంచుకున్నారు, చెవులకు అవి కూడా ఉన్నాయి, పెద్ద బొట్టు. అఘోరా అంటే గుర్తొచ్చేది మైండ్ లో వాళ్ళ అటైర్, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉంటుందో. ఏకవస్త్రంతో ఉంటారు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద గోర్లు పెంచుకుంటారు, గడ్డం ఉంటది, Yes. కొంత భయంకరమైన రూపం ఉంటది Yes. కదా. సో మీకు వాళ్ళకి ఏంటి తేడా అంటే? వాళ్ళు చితాభస్మాన్ని ధరించి ఉంటారు. చితాభస్మాన్ని విభూతిగా రుద్రాక్ష మాలలు ధరిస్తారు. వేశారు, వాళ్ళు కూడా రుద్రాక్ష మాలలతో మెడ నిండా కపాలానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మాలని వాళ్ళు వేస్తారు. సద్యోజాతం, వామదేవం, అఘోరం, ఈశానం, తత్పురుష అని శివుడికి ఉన్నటువంటి పంచముఖాల్లో అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య అని చెప్తుంది అఘోరతత్వం. కాబట్టి ఆ అఘోరంలో ఉన్నటువంటి వాళ్ళు నివసించేటువంటి ప్రాంతం కూడా శివుడు అక్కడే ఉంటారు. అంటే సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు ఆ నిషిధిలో ఎక్కడో ఆ విశేషవంతమైనటువంటి ఆ వారణాసి ప్రాచీనమైనటువంటి నగరంలో మనం చూస్తూ ఉంటాం. ఎన్నో వందల యొక్క భౌతిక పార్థివ దేహాలు అక్కడ కాలిపోతూ ఉంటే వాటి మధ్య సంచరిస్తూ ఒక అనన్యమైనటువంటి చైతన్య స్థితిలోకి వాళ్ళు వెళ్ళి చేసేటువంటి విధి విధానం. కానీ మేము మాత్రం అంటే వారి యొక్క విధానంలో అఘోర తత్వంలో అది ఉంది కాబట్టి వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు కొనసాగిస్తారు. మేము అటువంటి సాంప్రదాయం కాదు. బ్రహ్మయోగులుగా మేము ఉంటూ సనాతనమైన ధర్మాన్ని, ఈ కుటుంబ వ్యవస్థలు, సమాజ హితంలో మనుషుల మధ్యలో మేము సంచరిస్తూ సమాజ హితం కోసం ధర్మ ప్రచారాన్ని చేయటం, వాళ్ళని మూఢ విశ్వాసాల నుండి, అంధకారాల నుండి పాలదోరటం, ఇవన్నీ కూడా మాకు సంబంధించినటువంటి కర్తవ్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు శివయోగులు, మేము బ్రహ్మయోగులుగా మేము భావిస్తాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.